హాయ్ హలో ఇన్వెస్టర్స్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ప్లేసెస్లో చేయాలనుకుంటున్నారు, హైదరాబాద్లో ఎక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. సో హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకి 4 హైవేస్ ఉన్నాయి. ఆ 4 హైవేలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ బెంగళూరు హైవే షాద్నగర్లో ఉంటుందండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాము. ఎంతోమంది ఎన్నో డౌట్స్ తోటి ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేద్దామని. సో మన దగ్గర హైవేస్ ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ తొందరగా రిటర్న్స్ రావాలనుకుంటే మనము ఫస్ట్ హైవే వచ్చేసి షాద్నగర్ బెంగళూరు హైవే అండి. షాద్నగర్ టౌన్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంది, రైల్వేకి కనెక్టివిటీ ఉంది, బస్ స్టాండ్కి కనెక్టివిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్లో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డేటా సెంటర్స్ కానివ్వండి, ఎల్వి ప్రసాద్, MSN ల్యాబ్స్, NRSC మనకి ఆనుకునే ఉంటాము. నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడ NRSC పక్కనే ఉంది. NRSC అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో దీన్ని ఆనుకునే ఈ వెంచర్ ఉంది ఈరోజు. అది షాద్నగర్లో NRSCకి ఆనుకొని అండ్ టౌన్కి ఆనుకొనే ఉన్నాం. మనం షాద్నగర్ టౌన్కి 1/2 కిలోమీటర్లో ఉన్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి DTCP RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సింగిల్ LP నెంబర్ తోటి 46 ఏకర్స్లో డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ అందరూ ఇచ్చినట్లే DTCP నామ్స్ ప్రకారంగా 40 and 33 CC రోడ్స్ ఇస్తున్నాం. అండ్ మనం కావాల్సిన అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, సో అప్డేటెడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ అండ్ ఎలక్ట్రిసిటీస్ కూడా ఇస్తున్నాము. సో ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్టివిటీ కూడా ఉంది. మీరు చూస్తుండొచ్చు లేఅవుట్లో కర్బింగ్ స్టోన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, వాటర్ కనెక్టివిటీ ఈచ్ ప్లాట్కి మీకు కనపడుతుంది. అండ్ శరవేగంగా ఈ 46 ఏకర్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంది. 25,000 నెగోషియబుల్ కూడా ఉంటుందండి ప్రైస్ పేమెంట్ మోడ్ని బట్టి. అండ్ మనం ఇటు సైడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ 80 ఏకర్స్లో కంప్లీట్ చేసాము. ఇండ్ల మధ్యలో నుంచే మనం వస్తామండి. ఈ ఫస్ట్ ఫేజ్ 80% ఆక్యుపెన్సీ అయిపోయింది. అండ్ ఇది సెకండ్ ఫేజ్. సో ఇక్కడ ఉన్న షాద్నగర్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ, MSN కానివ్వండి, ఎల్వి ప్రసాద్ కానివ్వండి, NRSC కానివ్వండి, అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ సెకండ్ ఫేజ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. శరవేగంగా అభివృద్ధి పొందుతుంది. ఆల్రెడీ మనం 3 months నుంచి ఈ వెంచర్ని లాంచ్ చేసాము. అండ్ ఇక్కడ ఇయర్లో ఈ మొత్తం వెంచర్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ తీసుకున్నాం. అండ్ మనం ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. 40 acres ల్యాండ్స్ కూడా రిలీజ్ చేసుకుంటాం. ఆఫ్టర్ దిస్ అంటే మన వెంచర్ని ఇంకా డెవలప్మెంట్లో ఏం చేయాలనుకుంటామంటే 100 villas కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మనకున్నాయి 500 ప్లాట్స్ అండి. బట్ ఇందులో 400 ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ చేసాము. 100 ప్లాట్స్ వచ్చేసి మనము విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తాము. సో వన్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతే ఇక్కడ రేట్స్ పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వెంచర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయో ప్రతి ఒక్కరూ నివసించాలని ఆలోచిస్తారు. సో అలాంటిదే నెక్స్ట్ ఇయర్లో మనము కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వెంచర్లో చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ మనకి NRSC ఒకటి చూస్తున్నాము. రోడ్కి అవతల సైడ్ MSN ఉంటుంది. స్టార్టింగ్లో మనకి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, జాన్సన్ ఉంటుంది, Procter & Gamble ఉంది, JB దర్గా దగ్గర మనకి డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో షాద్నగర్ టౌన్కి అనుకుని ఉన్నాం కాబట్టి ఇవన్నీ అవసరం లేకుండా మనము ఈ వెంచర్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇంకా మీకు ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే నేను మీకు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ ఇస్తానండి. అండ్ ఈ వెంచర్ షాద్నగర్లో ఎవరైతే నివసించాలి రాబోయే 2 సంవత్సరాల్లో అనుకుంటారో పక్కగా ఇది మీకు పనికి వస్తుందండి. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి దీంట్లో కనుక రెంట్స్ తీసుకోవాలనుకుంటారో 2 to 3 yearsలో కూడా పనికి వస్తుందండి. అండ్ ఎవరైతే NRIs ఉన్నారో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేసి ఇక్కడి నుంచే మీకు రిటర్న్స్ 2 to 3 yearsలో వస్తుంటాయి. సో ఇలాంటి మంచి వెంచర్ గురించి అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ హైవేస్కి దగ్గరలో ఉన్న వెంచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో మంచి వెంచర్స్ మీకోసం తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.